చెప్తాం. సో ఇది మనం ఏ సర్వర్లో చేస్తామంటే R/3 సర్వర్లో మనం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేస్తాం. R అంటే రియల్ టైమ్ అని, 3 అంటే 3 సర్వర్స్ అని ఆల్రెడీ మనం డెమో క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇది ఒక ఆర్గనైజేషన్కి ఎలా ఉపయోగపడుతుంది, ఏ బేస్ మీద ఉపయోగపడుతుంది, ఓకే, బిజినెస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎందుకు ఇది ఉపయోగపడుతుంది, ఒక బిజినెస్ ఫంక్షన్స్కి కానీ ఆర్గనైజేషనల్ యూనిట్స్ కానీ అని డిస్కస్ చేస్తే, ఒక క్లయింట్కి సంబంధించిన బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది SAPలోకి డేటా మ్యాప్ చేయాలి అంటే, సో ఫస్ట్గా మనం చేయాల్సిన ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఈ కాన్ఫిగరేషన్ చేయకుండా మనము ఫర్దర్ మూమెంట్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో కాబట్టి దీన్ని మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. ఒక క్లయింట్ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ యూనిట్ కావచ్చు, ఆ ఆర్గనైజేషన్లో జరిగే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ని మనం ఏ విధంగా SAPలోకి మ్యాప్ చేయాలి అనేది, అంటే ఆ ఆర్గనైజేషన్ సంబంధించిన లీగల్ రీజన్స్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ రీజన్స్ కావచ్చు, పర్పస్ కావచ్చు, నాన్ SAP నుంచి SAPలోకి మూవ్ అవటం. ఓకేనా? సో ఇది మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ చెప్పుకోవచ్చు. అంటే ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, అదర్ కంట్రీస్లో ఏమైనా బిజినెసెస్ ఉన్నాయా అనేది ఒక టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం ఆర్గనైజేషన్ యూనిట్లో. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ స్టెప్స్. మనకి టోటల్గా 11 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ చూస్తే డిఫైన్ కంపెనీ, టీ కోడ్ OX15. సెకండ్ వన్ వచ్చేసి క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్, టీ కోడ్ OX02. థర్డ్ వన్ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 టీ కోడ్. డిఫైన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OX03. ఫిఫ్త్ వన్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OC-C1. సో తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OB-B6. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా FM_ఫంక్షన్. బిఫోర్ మనకి టీ కోడ్ ఏరేది ఉన్నింది అది తీసేసి ఈ కొత్తగా ఈ టీ కోడ్ని యాడ్ చేశారు. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF18. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38. ఇవి మెయిన్ కాన్ఫిగరేషన్స్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. ఓకే, ఒక కంపెనీకి సంబంధించి అంటే ఒక ఆర్గనైజేషన్ లైక్ క్లయింట్ బిజినెస్ కావచ్చు, ఆ క్లయింట్లో మనకి చూసుకుంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సబ్ కంపెనీస్ ఉంటాయి, అంటే సబ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 అయినా ఉండొచ్చు, 10 అయినా ఉండొచ్చు. కంపెనీ కోడ్స్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీలో మళ్ళీ సబ్ కంపెనీ కోడ్స్ అనేది ఒక 5 కానీ 10 కానీ ఉండొచ్చు. ఓకే, వాటిని డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ కంపెనీ అంటే ఏంటి, తర్వాత కంపెనీ కోడ్ అంటే ఏంటి అనేది మనకు బాగా తెలియాలి. ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వద్దాం. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కంపెనీ అన్నారు. డిఫైన్ కంపెనీ మనకి టీ కోడ్ OX15. ఇక్కడ చూస్తే డెఫినేషన్ మనకి కంపెనీ ఈజ్ ద ఆర్గనైజేషనల్ ఫైనాన్షియల్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, టాటా గ్రూప్, రిలయన్స్ గ్రూప్. ఇవి 2 కంపెనీస్, టాప్ MNC కంపెనీస్ మార్కెట్లో మనకి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి, ఈ టాటా గ్రూప్ కంపెనీలో ఫైనాన్షియల్ యూనిట్ అంటే ఏంటి, ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఎలా తెలుస్తుంది. ఈ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ టోటల్గా మనకి పర్ ఇయర్కి చూపెడతారు. ఓకే, ఎన్ని $1 బిలియన్ ఇది ప్రాఫిట్లో ఉంది, ఎంత $1 బిలియన్ లాస్లో ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఈ టాటా గ్రూప్ కంపెనీకి n నెంబర్ ఆఫ్ సబ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాటా గ్రూప్లో మనకి టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది, తర్వాత టాటా టెలికామ్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది. ఓకే, సో తర్వాత టాటా ఇన్సూరెన్స్ అనేది ఒక కంపెనీ కోడ్ వస్తుంది. ఇలా వీళ్ళకి ఇండియా మొత్తం మీద డిఫరెంట్ ఏరియాస్లలో కంపెనీ కోడ్స్ ఉంటాయి. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ టాటా గ్రూప్, దాంట్లో సబ్ గ్రూప్స్ అంటే సబ్ గ్రూప్స్ కావచ్చు, సబ్ కంపెనీ కోడ్స్ కావచ్చు, n నెంబర్ ఆఫ్ ఉంటాయి.
ఆ n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు చూస్తే అప్పుడు టాటా గ్రూప్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉన్నది తెలుస్తుంది. ఎందుకంటే హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఇదే కాబట్టి. తర్వాత రిలయన్స్ ఉంది. రిలయన్స్లో చాలా ఉంటాయి. దీంట్లో ఒక 10-12 కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్ అన్నిటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూస్తే అప్పుడు రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క బిజినెస్ అనేది ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది బయటికి అనౌన్స్ చేస్తారు. ఓకే, వీటినే మనం సబ్ గ్రూప్స్ అంటాం, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటాం వీటిని. ఓకే, రియల్ టైంలో క్లయింట్ బిజినెస్లో మనకి కంపెనీ కోడ్ అనేది నెంబరింగ్లో ఉంటుంది. బట్ మనం చేసేటప్పుడు న్యూమరికల్ అనే తీసుకోవచ్చు, క్యారెక్టర్స్ అనే తీసుకోవచ్చు. బట్ కానీ రియల్ టైంలో నెంబర్స్ ఉంటాయి, 3 డిజిట్స్ నెంబర్తో ఉంటుంది క్లయింట్ బిజినెస్. బట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేమ్స్ లాగా క్రియేట్ చేసుకుంటాం, క్యారెక్టర్స్ కూడా ఇచ్చుకొని, అదేం ప్రాబ్లం ఉండదు. బట్ రియల్ టైంలో నెంబర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, కంపెనీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ, హెడ్ ఆఫ్ ది కంపెనీ, అది అనుకోవాలి మీరు. ఓకే, చూడండి, దీన్ని కంపెనీ కోడ్ అంటాం. టీ కోడ్ వచ్చేసి OX15. సెకండ్ వన్, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ చూడండి. టీ కోడ్ వచ్చేసి OX02. ఇక్కడ చూస్తే మీకు చూడండి, స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. కంపెనీ కోడ్ ఇన్ SAP ఈస్ ద స్మాలెస్ట్ ఆర్గనైజ్డ్ యూనిట్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఫర్ which you draw individual financial statements like balance sheet and profit and loss account for purpose of external reporting. నేను ఇప్పుడే చెప్పాను, టాటా గ్రూప్ అనేది ఒక గ్రూప్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఈ కంపెనీలో టాటా స్టీల్ ఉంది, టాటా మోటార్స్ ఉంది, టాటా కెమికల్స్ ఉంది. ఈ టాటా స్టీల్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ కోడ్, టాటా కెమికల్స్ అనేది ఒక కంపెనీ కోడ్. రిలయన్స్ గ్రూప్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ రోడ్స్ ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ పవర్ అనేది ఒక కంపెనీ కోడ్. ఓకే, సో ఈ 3 కంపెనీల కోడ్ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ క్యాలిక్యులేట్ చేసినప్పుడే ఈ టాటా గ్రూప్ సంబంధించి బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది తెలుస్తుంది. ఇక్కడ ప్రతి కంపెనీ కోడ్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 కంపెనీలు ఉంటే ఈ 3 కంపెనీలలో ఏ కంపెనీలో మనకు బాగా ప్రాఫిట్ వస్తుంది, ఏ కంపెనీలో మనకు బాగా ప్రాఫిట్ రాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ కంపెనీని హోల్డ్లో పెట్టేస్తారు. అవసరం లేదు, ప్రాఫిట్ రానప్పుడు ఆ కంపెనీ నడపరు. కంపెనీ కోడ్ని బాగా వచ్చే దాంట్లోనే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఏరియాస్లలో వాటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఓకేనా? సో దీన్నే మనం కంపెనీ కోడ్ అంటాం. ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో సపరేట్గా మనకి n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి త్రూ అవుట్ ఇండియా వైజ్ టాటా గ్రూప్కి. ఓకేనా? చూడండి, దీన్ని మనం కంపెనీ కోడ్ అని చెప్పుకుంటాం. ఒక్కొక్క కంపెనీ కోడ్కి సపరేట్గా ఇండివిజువల్గా బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ కంపల్సరీగా ఇయర్కి ఒకసారి కానీ 6 మంత్స్ ఒకసారి కానీ చెక్ చేసుకోవాల్సిందే. అలా చెక్ చేస్తేనే ఏ బిజినెస్ బాగా జరుగుతుందని తెలుస్తుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, బిజినెస్ గ్రోత్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా గమనించాలి. ఓకే, క్లియర్? దీన్ని కంపెనీ కోడ్ అంటారండి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ కాన్ఫిగరేషన్ చూస్తే అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇది టీ కోడ్ వచ్చేసి OX16 అంటాం. సో ఇది ఎందుకంటే చూడండి, ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ కంపెనీ కోడ్ దెన్ వీ హ్యావ్ టు అసైన్ ద కంపెనీ కోడ్ టు కంపెనీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఒక కంపెనీ కోడ్ క్రియేషన్ చేసిన తర్వాత టాటా స్టీల్ అని, టాటా మోటార్స్ అని, టాటా కెమికల్స్ అని చెప్పాం. ఇండివిజువల్గా సపరేట్గా కంపెనీ కోడ్ చేసాం. ఆ ఇండివిజువల్ కంపెనీ కోడ్స్ని మెయిన్ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది కదా, దానికి అసైన్ చేయాలి. లాస్ట్ చెక్ చేసేది కంపెనీ మొత్తం, లాస్ట్ చెక్ చేసేది ఏ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూస్తారు? హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ చెక్ చేస్తారు, కంపెనీ కోడ్ వైజ్ కాదు. సో అందుకోసం ఏం చేస్తారంటే ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నా ఆ కంపెనీ కోడ్స్ అన్నిటినీ తీసుకుని వెళ్ళి హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే ఉందో వాటికి అసైన్ చేస్తారు, లింక్ చేస్తారు. ఓకేనా? సో దాన్నే మనం అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ అంటారు. ఇది టీ కోడ్ వచ్చేసి మనకి OX16. ఓకే, చూడండి. తర్వాత నెక్స్ట్ వన్, డిఫైన్ బిజినెస్ ఏరియా. టీ కోడ్ వచ్చేసి OX03. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ చెప్పాం, టాటా గ్రూప్ అని, రిలయన్స్ గ్రూప్ అని. టాటా గ్రూప్లో మనకి కంపెనీ కోడ్స్ 3 ఉంటాయని చెప్పాం. ఎన్నైనా ఉండొచ్చు, కంపెనీ స్టీల్ లైక్ టాటా స్టీల్ ఉండొచ్చు, టాటా మోటార్స్ ఉండొచ్చు, టాటా టెలికామ్ ఉండొచ్చు, ఇలా చాలా ఉండొచ్చు.
సో ఇలా ఉన్నప్పుడు ఆ కంపెనీ కోడ్ వైజ్గా మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందండి. ఈ టాటా స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా. సో ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వీళ్ళకి సబ్ ఏరియాస్ ఉన్నాయి. కడపలో ఒక ఏరియా ఉంది బిజినెస్ ఏరియా, నెల్లూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వైజాగ్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది. టాటా మోటార్స్ హైదరాబాద్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది, వరంగల్లో ఒక బిజినెస్ ఏరియా ఉంది, మెదక్ జిల్లాలో ఒక బిజినెస్ ఏరియా ఉంది. టాటా కెమికల్స్ బెంగళూరులో ఒక బిజినెస్ ఏరియా ఉంది, చెన్నైలో ఒక బిజినెస్ ఏరియా ఉంది, ఢిల్లీలో ఒక బిజినెస్ ఏరియా ఉంది. హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్, దాంట్లో కంపెనీ కోడ్స్ టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కెమికల్స్. ఈ టాటా స్టీల్లో మళ్ళీ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి సపరేట్గా ఏరియా వైజ్. ఓకేనా. సో ఎందుకోసం ఇలా అంటే మనకి ఎక్కడైతే బాగా జరుగుతుంది, ఈ కంపెనీకి బాగా ప్రాఫిట్ వస్తున్నాయన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయా డిస్టిక్లలో ఎక్కడైతే బాగా క్రౌడ్ ఉంటుందో, జనసాంద్రత, ఆ ఏరియాస్లలో ఇంకా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ని పెంచుతారు, ఎందుకంటే బాగా జరుగుతుంది కాబట్టి బిజినెస్. సో దీన్ని మనం బిజినెస్ ఏరియా అని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ బిజినెస్ ఏరియా ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్ విత్ ఇన్ అకౌంటింగ్ సిస్టమ్. It can be classified as geographical wise and product wise as per the requirements of the organization. It generates financial statements of profit and loss and balance sheet. Each area will generate internal reporting. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఆంధ్రప్రదేశ్లో కడప, నెల్లూరు, వైజాగ్ ఈ మూడిట్లో ఏ బిజినెస్ ఏరియా అయితే బాగా జరుగుతూ ఉంటుందో ఆ బిజినెస్ ఏరియాని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు. ఏ బిజినెస్ ఏరియా సరిగా జరగలేదో ఆ బిజినెస్ని క్లోజ్ చేస్తారు. ఓకేనా, ఆ బిజినెస్ ఏరియాని. సో ఆ విధంగా మనం డిఫైన్డ్ బిజినెస్ ఏరియాస్ని మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. ఓకే, చూడండి. తర్వాత 5th వన్, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, టీ కోడ్ OC-C1. ఓకే, ఇక్కడ చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను టాటా స్టీల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కడప, నెల్లూరు అండ్ సంథింగ్ ఇంకొక ఏరియా గుంటూరు కానీ ఒంగోలు కానీ ఉన్నాయని చెప్పాను. ఈ 3 కంపెనీలు ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడింటిని మెర్జ్ చేస్తారు. మెర్జ్ చేసి ఒక రిపోర్ట్ తీస్తారు బయటికి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటాం దాన్ని. ఓకే, ఆ 3 బిజినెస్ ఏరియా నుంచి ఒక బిజినెస్ ఏరియా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని చెక్ చేసి కంపెనీ కోడ్కి చూపిస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ఎలా ఉంది అనేసి. ఇక్కడ చూడండి, లైక్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా స్పైసెస్ ది సెంట్రల్ బిజినెస్ సెగ్మెంట్. ఆ మూడింటిని ఒక సెగ్మెంట్గా చేస్తారు విత్ ఇన్ ఏ కంపెనీ. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఇన్ SAP, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఆ 3 బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బిజినెస్ ఏరియాగా కన్సల్టేషన్ చేస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడడానికి. ఇలా చేసిన తర్వాత బిఫోర్ బిజినెస్ ఏరియా చేసాం, తర్వాత కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేస్తాం. ఈ బిజినెస్ ఏరియాని ఏం చేస్తారు, అసైన్ చేస్తారు ఏదానికి, కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి, OB-B6. సో డిఫరెన్స్ తెలియాలిగా మనకి. ఏదైతే బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో ఆ 3 బిజినెస్ ఏరియాస్లలో ఏదైతే బాగా ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ వస్తున్నాయో అది ఏం చేయాలి, మెయిన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి సింక్ చేయాలి. అలా తెలిస్తేనే మనకు తెలుస్తుంది బాగా జరుగుతుందా లేదా అనేసి. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాస్ ఆర్ ఆర్గనైజేషనల్ యూనిట్స్ ఫార్మ్డ్ ఫర్ ఏ ఫిక్స్డ్ ఏరియా యాక్టివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఇన్ ఏ గ్రూప్. ఆ బిజినెస్ ఏరియా మూడింటిని ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాగా మార్చి దాన్ని ఆ బిజినెస్ ఏరియా ఏదైతే ఉంటుందో అది కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తారు. ఓకేనా, 3 బిజినెస్ ఏరియాని ఒకదానిగా చూపిస్తారు. ఎందుకంటే అన్నిటిని 100 అంటే 100 చూపించారనుకోండి ప్రాసెస్ లేట్ అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, బిజినెస్ ఏరియాస్ అన్నిటికీ కూడా ఒక కన్సల్టేషన్ చేసేసుకొని మెయిన్గా ఒక హెడ్గా క్రియేట్ చేసేసుకొని దాన్ని ఒకదానిగా చూపేసుకుంటారు కంపెనీకి ఎక్కువ లేకుండా. సో దీన్నే మనం కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అంటాం. ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది, 1-2 సార్లు వీడియో ఉంటే అర్థమవుతుంది. తర్వాత డిఫైన్ ఫంక్షనల్ ఏరియా. ఓకే, ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్ యూనిట్లో మనకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, తర్వాత HR డిపార్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనము క్రియేషన్ చేసుకోవాలి. క్రియేషన్ చేసుకొని వాటికి వ్యాలిడేషన్ డేట్స్ కూడా ఇవ్వాలి. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనకి ప్రొడక్షన్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ జరుగుతున్నాయి అనేది మనం ఫంక్షనల్ ఏరియాస్లో వ్యాలిడేషన్ డేట్స్ కూడా ఇచ్చుకుంటాం. తర్వాత
మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, టీ కోడ్ వచ్చేసి OF01. సో ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్లో మనకి క్యాష్ ఫైనాన్స్గా ఎలా జరుగుతుంది, ఫండ్స్ ఏమైనా మిగులుతున్నాయా లేదా, లేదంటే క్యాష్ అనేది జనరేట్ అవుతుందా లేదా, ఎక్కువ ఖర్చు అవుతుందా, ఓకేనా. కంపెనీ కోర్స్లో బిజినెస్ ఏరియాలో ప్రాఫిట్ కంటే మనకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఏమైనా జరుగుతున్నాయా అనేది మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియాలో చెక్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. చూడండి, తర్వాత ఆ ఫైనాన్షియల్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో టీ కోడ్ OF18. చూడండి, ఆఫ్టర్ కన్ఫిగరేషన్ ఆఫ్ FM ఏరియా ఇన్ SAP యూ నీడ్ టు అసైన్ కంపెనీ కోడ్ టు FM ఏరియా, దెన్ లింక్ బిట్వీన్ కంపెనీ కోడ్ అండ్ FM ఏరియా ఈజ్ ఎస్టాబ్లిష్డ్ త్రూ ది అసైన్మెంట్, ఓకేనా. సో ఆ ఫైనాన్షియల్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో ఎంత క్యాష్ జనరేట్ అవుతుంది, లేదంటే ఎక్స్పెన్సెస్ ఏమైనా జరుగుతున్నాయా అన్నీ చూసుకొని వాటిని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అంతే కదా, కంపెనీ కోడ్కి అసైన్ చేయకపోతే మనకి ఎలా తెలుస్తుంది ఫైనాన్స్ ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ కూడా కంపల్సరీ అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా, టీ కోడ్ OB45. సో ఇది కూడా ఒక కంపెనీ ఆర్గనైజేషన్ యూనిట్లో ఒక కస్టమర్కి ఎంతవరకు మనం క్రెడిట్ లిమిట్ ఇవ్వచ్చు, 10 లక్షల 20 లక్షల, ఎంతవరకు అతనికి మనము నమ్మి ఒక క్రెడిట్ లిమిట్ అనేది ఇవ్వచ్చు. ఏమైనా అమ్మడానికి మనం కస్టమర్కి అమ్ముతాం కదా, వాడు వచ్చి మన దగ్గర 10 లక్షలకు 20 లక్షలుగా కొంటాడు, అదే లిమిట్ ఎంతవరకు, సో అతని కెపాసిటీ ఎంత, అతని బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉంది, అతను తీసుకుని వెళ్ళిన తర్వాత మనకి డబ్బులు ఇస్తాడా ఇవ్వలేడా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే అతనికి మనం క్రెడిట్ కంట్రోల్ అనేది ఇస్తాం, లిమిట్ అనేది ఇంత ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ క్రెడిట్ కంట్రోల్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కంపల్సరీగా. ఓకే, సో అది ఎలా అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఈ కంట్రోల్ ఏరియా లిమిట్ ఇస్తాం కదా, 10 లక్షలు లిమిట్ ఇచ్చామనుకోండి, అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB38 టీ కోడ్. సో ఇవి అండి మనకి ఈ కాన్ఫిగరేషన్స్ ఎందుకు ఎలా ఉపయోగపడతాయి అనేది మీతో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇప్పుడు SAPలో ఎలా చేయాలనేది చూడడం జరుగుతుంది, ఓకేనా. సో మీరు స్క్రీన్ షేర్ చేసేది కూడా మీరు నేర్చుకోవాలి. ఒకవేళ ల్యాప్టాప్లో లాగిన్ అవుతే నేను మీ చేతనే చేయించడం జరుగుతుంది కాన్ఫిగరేషన్ అనేది, నేను చేయకుండా, ఓకేనా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ బేసిక్ థియరీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వెంకటేష్, ఓబయ్య, గంగాధర్, రామదాస్, ఎనీ డౌట్స్? ఈ బేసిక్ థియరీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? మల్లికార్జున? ఓకే సార్, ఫర్ మీ ఓకే. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా ఎవరికైనా? సార్ డౌట్స్ ఏం లేవు సార్, నేను లేట్ గా జాయిన్ అయ్యాను కొంచెం. ఓకే ఓకే ఓకే, సో వీడియోని 2 times వాచ్ చేయండి, ఓకే, అర్థమవుతాయి. స్టార్టింగ్ కదా, ఫస్ట్ కాన్ఫిగరేషన్ కాబట్టి కొంచెం అర్థం అయినట్టుగా ఉంటుంది. 1-2 సార్లు వీడియో చూడండి, PDF కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఓకే, చూడండి, యాడన్ చూడండి, స్క్రీన్ ఓకే కదా, కనబడుతుంది కదా? కనిపిస్తుంది సార్. యా ఓకే, డాక్యుమెంట్ కనబడుతుందా? డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ స్ట్రక్చర్. హలో, యా గైస్, కనబడుతుందా ఇంటర్ఫేస్ స్ట్రక్చర్? కనిపిస్తుంది సార్. యా డన్. ఓకే, కనిపిస్తుంది సార్. చూడండి, ఇదే మనకి డాక్యుమెంట్. ఒకసారి చూడండి, స్క్రీన్ షాట్తో సహా నేను ఇచ్చి ఉంటాను, చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాత్ వైజ్ కూడా మనం ఎలా ఎంటర్ చేయాలి, టీ కోడ్స్ని ఎలా ఎంటర్ చేసుకోవాలి, కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, తర్వాత ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్, తర్వాత కంపెనీ కోడ్ని ఎలా క్రియేషన్ చేయాలి, జస్ట్ ఒకసారి బ్రీఫ్గా చూడండి, తర్వాత స్టార్ట్ చేద్దాం. టుడే 3 or 4 కాన్ఫిగరేషన్స్ మాత్రమే చెప్తాను, ఎక్కువ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో రిమైనింగ్ టుమారో చెప్తాను. మీరు కూడా నోట్స్ రియల్ టైంలో ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా.
మీకు అర్థమయ్యే విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇలాంటి పీడిఎఫ్లు మనకి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. బట్ కానీ మీరు ఓన్గా ఒక కంపెనీ క్రియేషన్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకు బాగా అర్థమవుతాయి. వేరే వాళ్ళు చూసి యాజ్ ఇట్ ఈస్గా చేశారనుకోండి, అయినట్టుగా ఉంటుంది. మీరు ఓన్గా క్రియేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఇలా ఉంటాయి. సో టోటల్గా మనకి 11 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వీటిలో మనం ఒక 5 డిస్కస్ చేద్దాం. ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? సిస్టంలో లాగిన్ అయి ఉంటే నేను చెప్తాను, మీరు చేయొచ్చు. ఎనీబడి? నేను స్టాప్ చేస్తాను స్క్రీన్ షేర్ చేయడం. మీరు ఎవరైనా చేస్తారా? స్క్రీన్ ఎలా షేర్ చేయాలి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. పక్కనే ఆప్షన్ ఉంటాయి చూడండి, స్క్రీన్ షేరింగ్ అని. మీకు లెఫ్ట్ సైడ్న చార్ట్ పక్కనే షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. షేరింగ్ ఇక్కడ నేను స్టాప్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది. ఓకే, నేనే చేస్తాను, కన్ఫ్యూజన్ ఎందుకు. టుడే రేపటి నుంచి మీరు చేయాలి. ఓకే ఓకే సో డన్. చూడండి, ఫస్ట్ వన్ మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటాం వీటిని. హౌ టు క్రియేట్ ఏ కంపెనీ. టీ కోడ్ వచ్చేసి OX15, లేదంటే మనం పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఫస్ట్ SPRO, తర్వాత ఇమేజ్ రెఫరెన్స్, SAP ఇంప్లిమెంటేషన్ గైడ్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, డెఫినేషన్, తర్వాత మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ అని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను SAP ఓపెన్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరూ కూడా మీరు ఆల్రెడీ చేసి ఉంటారు, ఇన్స్టాలేషన్ చేసుకున్నారు కదా. ఓకే, ఇన్స్టాలేషన్ ఆల్రెడీ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ SPRO అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ మనకి. ఓకే చూడండి, SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. SAP ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా, చూద్దాం. SAP ఐకాన్ ఇలా ఉంటుంది మనకి. SAP లాగానే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి SAP అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేరు ఉంది కదా, వీటి మీద అయినా డబుల్ క్లిక్ ఇవ్వండి. లేదు అంటే ఇక్కడ లాగాన్ అని ఉంటుంది, లాగాన్ మీదనే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడ మీరు ఇచ్చుకోవాలి. యూజర్ ఐడి పాస్వర్డ్, మీకు ఆల్రెడీ యూజర్ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చుకోండి. పాస్వర్డ్ కూడా ఇచ్చుకోండి. క్లిక్ చేస్తానే ఈ విధంగా మెయిన్ SAP యాక్సెస్కి మనం వచ్చేస్తాం. ఓకే, సో ఇదే అండి మెయిన్గా మీకు చెప్పాలంటే మెయిన్ స్క్రీన్ ఇదే మనకి. వీటి నుంచి మనం అన్నీ కూడా 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, కాన్ఫిగరేషన్ స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాం. అదేవిధంగా మనకి ఇక్కడ మాన్యువల్గా కూడా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. 1 by 1 మీకు చూపిస్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా 1-2 సార్లు చూడండి. ఒకసారి చూస్తే మీకు అర్థం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. యా, ఫస్ట్ చూడండి, దీన్ని మనం కమాండ్ ఫీల్డ్ అంటారు. ఈ ఫీల్డ్లోనే మనము టీ కోడ్స్ అన్ని యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, ఫస్ట్ వన్ SPRO ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత SAP రెఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నాను. SAP రెఫరెన్స్ ఇమేజ్, తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ చూసారా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. తర్వాత పాత్వే చూపిస్తున్నాను. డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డెఫినేషన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, తర్వాత డిఫైన్ కంపెనీ. వచ్చిందిగా డిఫైన్ కంపెనీ అనేసి. ఇప్పుడు డిఫైన్ కంపెనీ అని ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్, దీని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు స్పెట్స్ లాగా ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేస్తే ఎస్ఏపి వాడే హై స్టాండర్డ్స్లో మీనింగ్స్ అనేది ఇచ్చి ఉంటాడు. బట్ ఆ హై స్టాండర్డ్స్ ఆ స్పెట్స్ మీద మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంపెనీ అంటే ఏంటి అనేది ఎస్ఏపి లాంగ్వేజ్లో వాడు ఇచ్చి ఉంటాడు. ఇంత మనము ఈ హై స్టాండర్డ్స్ మనం గుర్తుపెట్టుకోలేము కాబట్టి మనం ఓన్ లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు కంపెనీ అంటే ఏంటి అనేది ఇక్కడ వాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాడు. ఇదంతా చదివి మనము ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే చెప్పలేము. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకు అర్థమయ్యే విధంగా, స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లేదు సార్ నీ హై స్టాండర్డ్స్ ఉన్నాయి, నేను చెప్పగలుగుతాను ఏదైనా అంటే ఇది చదవచ్చు. మీరు కంపెనీ అంటే ఏంటి అని ఇది చదివి చెప్పచ్చు. ఓకే, అది మీ చాయిస్. ఓకే, ఇంటూ ఇచ్చేయండి. యా, సో వీటన్నిటికీ కూడా టీ కోడ్స్ అనేది మనకి కనిపించాలి. టీ కోడ్స్ OX50 అని చెప్పాను కదా, అది మన ఎలా కనబడుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ పైన చూడండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ పైన, ఇక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ డిస్ప్లే కీ తర్వాత ఇమేజ్ యాక్టివిటీ. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న అన్నిటికీ కూడా టీ కోడ్స్ అనేది వచ్చేస్తాయి. చూడండి కొంచెం ఇక్కడ ఉంది కదా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ క్లిక్ చేసి కొంచెం డ్రాగ్ చేయండి. చూడండి డిఫైన్ కంపెనీకి లాస్ట్లో 4 లెటర్స్ ఉన్నాయి చూడండి, 4 OX15 టీ కోడ్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, కంపెనీ కోడ్ OX02, బిజినెస్ ఏరియా OX03, ఫంక్షనల్ ఏరియా OKBD. ఇది ఓల్డ్ టీ కోడ్, ప్రజెంట్ ఇప్పుడు లేదు, FM_ఫంక్షన్ ఉంది. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా OCC1, FM ఏరియా OF01, సెగ్మెంట్ ఇచ్చారు, ప్రాఫిట్ సెంటర్ ఇలా ఇచ్చారు. ఓకేనా? ఇలా మనం చూసుకోవచ్చు టీ కోడ్స్. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెళ్ళాలి, మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఇమేజ్ యాక్టివిటీ, ఇక్కడికి వెళ్తే మనకు టీ కోడ్స్ అన్ని షో అవుతాయి. అది మీరు గమనించాలి. ఓకే, ఫస్ట్ వన్ చేద్దాం చూడండి, డిఫైన్ కంపెనీ. సో దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తూనే చేంజ్ వ్యూ, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఓవర్ వ్యూ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకులాగే చాలామంది రకరకాలుగా క్రియేట్ చేసి పెట్టుకో ఉన్నారు. ఓకేనా? కంపెనీస్ అన్నీ కూడా కావాలంటే ఒకటి ఓపెన్ చేసి చూడవచ్చు. ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి, దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే ఎలా చేశారనేది మీరు చూసుకోవచ్చు సర్వర్లో, ఈ ఎస్ఏపి సర్వర్ యాక్సెస్లో. ఎందుకంటే మనం ఆన్లైన్ సర్వర్ కాబట్టి, మీరు ఆఫ్లైన్ తీసుకున్నారనుకోండి ఇవన్నీ చూపించవు. అందుకోసమే ఆన్లైన్ సర్వర్ తీసుకోవడం వల్ల మీకు తెలియకపోయినా ఆల్రెడీ చాలామంది చేసి ఉంటారు కాబట్టి మంది ఓపెన్ చేసుకొని కావాలంటే మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది చూడండి ఆల్రెడీ ఏరియా పర్సన్ చేస్తున్నారు. తర్వాత అసెంచర్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి కంపెనీ నెంబర్ ఇచ్చాడు, కంపెనీ నేమ్ ఇచ్చాడు, డీటెయిల్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా చేయాలి. మిస్టేక్స్ అనేది కరెక్ట్గా ఉండకూడదు, మిస్టేక్స్ చేయకూడదు. అసలు మనం ఇచ్చేటప్పుడు చాలా సెన్సిటివ్గా ఇవ్వాలి. అడ్రస్లు మళ్ళీ చేంజ్ చేయలేరు రియల్ టైంలో, అది కూడా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ ఇప్పుడు మనం కొత్తగా క్రియేషన్ చేయాలి. ఓకేనా? చూడండి ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను టాలీ 9 ఇచ్చాను, మీరు టాటానో, విప్రోనో, తర్వాత కాగ్నిజెంటో ఏదో ఒకటి ఇచ్చుకోండి. ఇదే టైప్ చేయాలని ఏం లేదు, జస్ట్ మీకు ఫార్మాట్స్ కోసం ఇలా ఇచ్చాను. ఓకే, ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఉన్నాయి కదా, న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, కంపెనీ ఏమి ఇవ్వాలో చెప్పండి. ఎవరైనా ఏ కంపెనీ ఇద్దాం చెప్పండి. ఎనీబడి కంపెనీ ఏమి ఇద్దాం? ఏ కంపెనీ ఇద్దాం? టాటా ఇద్దామా, విప్రో ఇద్దామా, ఇన్ఫోసిస్ ఇద్దామా? చెప్పండి ఎవరైనా. సో ఆ టాటా, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటివి అందరూ కూడా చేసి ఉంటారు. బట్ మనం కొత్తగా అంటే పేరు అయితే అదే పెట్టుకోవచ్చు, బట్ అడిషనల్గా యూనిక్ నేమ్ ఉండాలి. యూనిక్ నేమ్ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకే, చెప్పండి ఏం పేరు పెడదాం? ఎలైట్ కంపెనీ పేరు పెడదాం సార్. ఏది? ఎలైటా? స్పెల్లింగ్ చెప్పు సార్. డెలైట్ డిఈ సార్. ఎలైటా? డిఈ అంత అంటే పూర్తిగా ఉండదు, 6 క్యారెక్టర్స్ మాత్రమే. కంపెనీ అంటే 6 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఈ ఎల్ఐటి, డిఈ ఎల్ఐటి, డెలైట్. ఓకే, డెలైట్ 1 అని పెడుతున్నాను. ఓకే, ఇవన్నీ మీరు రాసుకోవాలి, అడిషనల్గా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఓకేనా? పక్కన ఏదైనా మీరు నోట్స్లో కానీ ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్ అని రాసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? మీకు గుర్తుండడానికి.
ఇవి కంపల్సరీగా Okay, మనకి ప్రతిదీ కూడా గుర్తుండాలి. మీరు చేసే ప్రతిదీ కూడా నోట్స్లో పెట్టుకొని రాసుకోండి. ఓకే సార్. ఇప్పుడు కంపెనీ దగ్గర డెలైట్ అని ఇచ్చాం కదా, అది కంపెనీయా సార్? కంపెనీ నేమ్ మళ్ళీ కింద వాళ్ళా సార్? గ్రూప్ ఆఫ్ కంపెనీ అది. ఇప్పుడు టాటా గ్రూప్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని కింద ఉంటుంది కదా, చెప్తాను. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో దీంట్లో కంపెనీ నేమ్ ఇక్కడ వచ్చేసి ఏమిద్దాం, డెలైట్ కంపెనీ పివిటి ఎల్టిడి. ఓకే, అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇదే అనుకోండి. దీంట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, అది నెక్స్ట్ క్రియేషన్ చేస్తాం. బట్ ఆ డెలైట్లో పూర్తి పేరు ఏంటి, కంపెనీ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం. కంపెనీ నేమ్ డెలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ నేమ్. ఆఫ్ కంపెనీ కోడ్, నేమ్ ఆఫ్ కంపెనీ 2 ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఓకేనా. స్ట్రీట్ ఎక్కడ ఇద్దాం, ఏరియా హైదరాబాద్. ఇక్కడ వచ్చేసి పిఓ బాక్స్ అంటే ఏంటి, లైక్ పోస్టల్ కోడ్, మనకి పిన్ కోడ్ ఉంటుంది కదా, అవి కరెక్ట్గా ఇవ్వాలి. ఇక్కడ నేను సంథింగ్ ఏదో ఒకటి ఇస్తున్నాను, సేమ్ అది కూడా అదే. పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ అని అర్థం. సిటీ, స్ట్రీట్ వచ్చేసి ఎస్ఆర్ నగర్ అట్లా ఇద్దాం, సిటీ వచ్చేసి హైదరాబాద్ ఇద్దాం. ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ నగర్. తర్వాత కంట్రీ అంటే ఇండియా, లాంగ్వేజ్ కి అంటే ఇంగ్లీష్, కరెన్సీ అంటే ఐఎన్ఆర్. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సార్ ఏంది సార్ ఇంత సింపుల్గా ఉంది అనుకోవచ్చు. మనం జాబ్కి ఫామ్ ఎలా ఫిల్అప్ చేస్తామో అలా ఉంటుంది. ఓకే, స్టార్టింగ్లో వెళ్ళే కొద్దీ ఇంకా కొంచెం ఇదిగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ పైన చూడండి సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఇవ్వండి సార్ పైన. ఓకేనా. ఇక్కడ మెమరీ లాగా ఉంది చూడండి, కమాండ్ బాక్స్ పక్కనే. ఓకేనా. ఓకే సార్. ఎప్పుడైతే మీరు సేవ్ అని ఇస్తారో ఈ విధంగా మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పుకుంటాం. షార్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఎందుకు ఎలా వస్తుంది అనేది ఒక క్లాస్లో మీకు చెప్తాను. ఈ విధంగా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇవే మనకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఓన్ రిక్వెస్ట్ అయినా క్రియేషన్ చేస్తాం, లేదంటే ఇది క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాం, డిఫైన్ కంపెనీ చేసాం కదా, అదే ఇక్కడ ఇవ్వండి. డిఫైన్ కంపెనీ పక్కన డెలైట్. డిస్క్రిప్షన్స్ అంటే ఏంటి సార్? ఏంటి, అదే షార్ట్ డిస్క్రిప్షన్స్ అని దగ్గర డెఫినేషన్ కంపెనీ అండ్ డెలైట్. అవునవును. షార్ట్ డిస్క్రిప్షన్ అంటే మనము ఏం చేస్తున్నాం, మనం ఏం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనేది మనకు తెలియాలి కదా, ఇది కంపెనీకి సంబంధించి అని. ఓకే, మనం ఇక్కడ ఇచ్చే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. క్రియేట్ న్యూ సెషన్, దీన్ని క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది. ఇంకో స్క్రీన్ కొత్తగా వస్తుంది. వచ్చిందా కొత్త స్క్రీన్? ఇప్పుడు చూడండి ఇక్కడ OX15 అనే టీ కోడ్ ఇస్తున్నా. ఇది ఇచ్చినా కూడా డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళిపోతాం. వచ్చిందా డైరెక్ట్గా కంపెనీ న్యూ ఎంట్రీస్. అంటే పాత్ ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్గా టీ కోడ్ ద్వారా వెళ్ళాను. ఓకేనా, ఇలా కూడా వెళ్ళొచ్చు. చూడండి బ్యాక్ రావాలి అంటే ఇక్కడ /n ఇచ్చేసి కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ కొడితే బ్యాక్ వచ్చేస్తాం. /n గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ టెక్నికల్స్. ఓకే, ఆడికి గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసేసామండి. ఓకే డన్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కూడా జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలైట్ చేశాం కదా, ఆ డిలైట్ కంపెనీలో కంపెనీ కోడ్స్ సపరేట్గా ఉంటాయి. ఓకే, డిలైట్ కంపెనీ 1, డిలైట్ కంపెనీ 2, డిలైట్ కంపెనీ 3 అని కంపెనీ కోడ్స్ సపరేట్గా ఉంటాయి. చూడండి
కంపెనీ టీ కోడ్స్ అనేది మనం జనరేట్ చేసి పెట్టుకుంటాము సార్, ఆటోమేటిక్ గా మనకి సాఫ్ట్వేర్ జనరేట్ చేసి ఇచ్చింది సార్. చూడండి నెక్స్ట్ వన్ చూడండి, ఎస్పిఆర్ఓ ఇమేజ్ రెఫరెన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్రియేట్ ఆర్ ఎడిట్ డిలీట్ ఏ కంపెనీ కోడ్. ఇక్కడే ఉంది, ఆల్రెడీ మనం బ్యాక్ వచ్చాం కదా ఫస్ట్ స్క్రీన్లో. ఎడిట్ ఆర్ కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ OX02. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడే పైన మనకు చూపిస్తుంది కాపీ డిలీట్ చెక్ కంపెనీ కోడ్ ఎడిట్ కంపెనీ కోడ్. ఓకేనా, చూడండి. ఎడిట్ కంపెనీ కోడ్ ఇచ్చాను. ఇక్కడ మనలాగే చాలామంది చేసి ఉంటారు. ఓకేనా, ఇవి మనకు అవసరం లేదు. న్యూ ఎంట్రీస్ ఉన్నాయి కదా, న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, డిలైట్లో మనకి సబ్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ మాత్రం మనకి 4 లెటర్సే తీసుకోవాలి. 4 లెటర్స్ గమనించాలి. DEL 1 అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం ఎవరో చేసుకున్నారు, ఇది వేరే తీసుకున్నాం. చూడండి ఇక్కడ డిఈతో చాలామంది చేస్తున్నారు. ఓకేనా, దానికి రిలేటెడ్ ఉండకూడదు, మనం కొత్తగా కంపెనీ కోడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ DELT ఇది కంపెనీ కోడ్. ఓకేనా, వేరే వాళ్ళది ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మన పైన ఏం చేసాం, డిలైట్ కంపెనీ PVT LTD, ఇదే కదా మన గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద ఇచ్చింది. అదే ఇక్కడ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సిటీ హైదరాబాద్, కంట్రీ ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇవి ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడతానే ఇంకా కొన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. చూడండి ఇచ్చామా, ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చూడండి ఎంటర్ కొడతానే ఈ విధంగా అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ పైన చూడండి సేవ్ అని ఉంది కదా, సేవ్ని క్లిక్ చేయండి. ఈ కంపెనీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు, కంపెనీ కోడ్ DELT. ప్రతిదీ కూడా రాసుకోవాలి మీరు చేసుకునేటప్పుడు. సేవ్ చూసారా, ఎప్పుడైతే సేవ్ అని ఇస్తానో ఆటోమేటిక్గా అడ్రస్ పూర్తిగా ఫిల్ చేయమని అడుగుతుంది. టైటిల్ ఇక్కడ కంపెనీ తీసుకోవాలి, కంపెనీ. ఓకేనా, ఒకవేళ మిస్ అయితే మిస్టర్ అయితే ఇవి ఏవైనా ఇచ్చుకోవచ్చు మన బేస్డ్ ఆన్ మన కంపెనీ బట్టి. సో ఇక్కడ డెలైట్ కంపెనీ PVT LTD అయితే ఉందో ఇక్కడ 1 అని ఇచ్చుకోండి. DELIT 1 కంపెనీ PVT LTD. నేను చెప్పాను కదా, డెలైట్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ అయితే దాంట్లో డెలైట్ 1 కంపెనీ, డెలైట్ 2 కంపెనీ, డెలైట్ 3 కంపెనీ అని. ఇది డెలైట్ 1 కంపెనీ అనమాట. ఇది కంపెనీ నేమ్ డెలైట్ కంపెనీ PVT లిమిటెడ్. సో దీంట్లో మనకి డెలైట్ 1 అని ఒకటి క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి. సో తర్వాత స్ట్రీట్ SR నగర్, పోస్టల్ కోడ్ 516216, కంట్రీ ఇండియా, రీజన్ అంటే ఏంటి, ఇది డ్రాగ్ చేస్తే తెలంగాణ కదా, తెలంగాణ అంటే ఏ నెంబర్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అంటే 1 అని అర్థం. తెలంగాణ వచ్చేసి మనకి 36 ఉంటుంది, 36 ఇది తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ అయితే 01 తీసుకోండి. నేను ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి 36 తీసుకున్నా. పోస్టల్ కోడ్ 516216. ఓకే, ఇక్కడ కంపెనీ నేమ్ డెలైట్ కంపెనీ PVT LTD ఏదైతే ఉందో ఇదైనా మీరు ఇచ్చుకోవచ్చు, లేదు అంటే మనం 1 అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్. సో స్టార్టింగ్లో డెలైట్ అని పెట్టాం కదా, అది గ్రూప్ ఆఫ్ కంపెనీ, దాని కింద డెలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, అదే ఇక్కడ కూడా ఇచ్చాను. ఇదే ఇక్కడ కూడా ఇవ్వచ్చు, మీ చాయిస్, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే 1 అడిషనల్గా ఉంటుంది. కాపీ ఇది ఉంది కదా, ఓకే ఇవ్వండి. సో ఆటోమేటిక్గా న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. సో ఇది డిఫైన్ కంపెనీ కాదు కదా, డెలైట్ కంపెనీ కోడ్ కదా, కాబట్టి మళ్ళీ ఇక్కడ
ఓన్ రిక్వెస్ట్, క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవాలి? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ లైట్ సేవ్. వచ్చిందా? క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ డిలైట్ అని చూడండి. కస్టమైజింగ్ రిక్వెస్ట్. సో ఇది కొత్తది జనరేట్ చేయకుండా కంపెనీ కోడ్లోనే ఇది కూడా రావాలి అంటే ఇక్కడ కస్టమైజింగ్ రిక్వెస్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ నువ్వు ఏదైతే క్రియేషన్ చేసావో ఇక్కడ ఉంటాయి అన్నీ. డిఫైన్ కంపెనీ డిలైట్ ఉంది కదా, మనం ఇంతకుముందు చేసింది. ఇప్పుడు మనం సెకండ్ చేసాం కదా, ఇది క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. ఇది కూడా కొత్తగా జనరేట్ అవ్వకుండా ఇదే కంపెనీ కోడ్లోకే ఇంక్లూడ్ అయ్యి రావాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొడితే అయిపోతుంది. ఒకే కంపెనీ డిలైట్లోనే ఉంటాయి అన్నీ కూడా. లేదు సపరేట్గా మనకు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కనిపించాలి అంటే ఇలా కనపడతాయి. ఇది మనకు అనవసరం, ఇప్పుడు తర్వాత చెప్తాను నీట్గా. ఓకే, సేవ్. చూసారా? డేటా వాజ్ సేవ్డ్ అంటే 2 కాన్ఫిగరేషన్స్ అనేది సక్సెస్ఫుల్గా మనం జనరేట్ చేయడం జరిగింది. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16. ఓకే, సో OX16 మనం నావిగేషన్ పాత్ ద్వారా వెళ్ళొచ్చు. ఈ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ ఏవైతే ఉన్నాయో అసైన్ చేసేటన్నీ కూడా సపరేట్గా మళ్ళీ అయినా చేయొచ్చు. ఇలా సీక్వెన్స్లో అయినా వెళ్ళొచ్చు. లేదు అంటే ఈ స్క్రీన్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కంప్లీట్ చేసుకొని ఇది అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ ఇక్కడ ఈ స్క్రీన్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అసైన్మెంట్లకు తర్వాతనే వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి అసైన్మెంట్లకు వెళ్ళి మళ్ళీ చేసి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటివన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అసైన్మెంట్స్కైనా వెళ్ళొచ్చు. లేదు ఇక సీక్వెన్స్లో వెళ్ళాలి అంటే ఇట్లయినా వెళ్దాం, ప్రాబ్లం లేదు. ఎలామా ఇదే చెప్పమంటారా, లేకుంటే ఇక్కడ ఉన్న స్క్రీన్ షాట్ కంప్లీట్ చేయమంటారా? ఇక్కడ ఉండేటి కంప్లీట్ చేసి మళ్ళీ అసైన్మెంట్లకు వెళ్దామా? అసైన్మెంట్స్ అన్నీ సపరేట్గా చేయొచ్చు. ఎలా అంటారు? యా, ఓకే, డన్. సీక్వెన్స్లో వెళ్దాం, మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అసైన్మెంట్ తీసుకోవాలి. అసైన్మెంట్ బ్యాక్ వచ్చేస్తున్నాను. డెఫినేషన్ వచ్చా కదా, డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంది కదా, అసైన్మెంట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసారు. ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16 దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పొజిషన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, పొజిషన్లోకి వెళ్తే నువ్వు కంపెనీ కోడ్ ఏమైనా క్రియేషన్ చేసావు ఆ కంపెనీ కోడ్ని ఈ పొజిషన్లో టైప్ చేస్తే ఈ లోపల ఎక్కడున్నా అది బయటకు వచ్చేస్తుంది నీ కంపెనీ. పొజిషన్ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చామండి? ఇక్కడ DELT ఇచ్చాం. DELT లేదు అంటే ఇక్కడ డ్రాగ్ చేయొచ్చు. డ్రాగ్ చేసి ఇక్కడ ఫైండ్ ఉంది కదా, ఫైండ్ ఇక్కడికి వెళ్ళి DELT అని టైప్ చేసి ఓకే వేస్తే అది ఎక్కడున్నా బయటకు వచ్చేస్తుంది. చూసారా? డెలైట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వచ్చేసిందా బయటికి? దీన్ని క్లిక్ చేయండి. ఓకే, వచ్చిందా నీ కంపెనీ కోడ్? DELT సిటీ హైదరాబాద్. ఇక్కడ ఏం చేయాలి? నువ్వు గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ చేసావు చూడు, డెలైట్ 1 అని చేసింది. ఏం చేసింది? డెలైట్ 1 అది ఇక్కడ అసైన్ చేయాలి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇప్పుడు కంపెనీ కోడ్ అసైన్ చేస్తున్నాం. చూడండి, డ్రాగ్ చేయండి, ఇక్కడికి వెళ్ళండి, ఫైన్లోకి టైప్ చేయండి. స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి, తప్పులు ఇవ్వకూడదు. డెలైట్ 1 ఫైండ్. సో రాలేదు, మీరు ఏం చేసుకోవచ్చు? సెర్చ్ అయినా చేసుకోవచ్చు. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఏ ఉన్నాయి? B అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు గుర్తు ఉండింది అనుకోండి, బ్యాక్ వచ్చేసి ఇక్కడ టైప్ చేయొచ్చు. DELIT
1 వచ్చిందా? ఆటోమేటిక్గా బయట ఎక్కడ ఉన్నది బయటకు వచ్చేసిందా? సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. అంతే. జస్ట్ కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేస్తున్నాం, గ్రూప్ ఆఫ్ ది కంపెనీ. వీటికి కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. క్రియేట్ రిక్వెస్ట్ ఇక్కడ టైప్ చేయండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, 3 కాన్ఫిగరేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఓకేనా? సో కంపెనీ కోడ్కి కంపెనీ అసైన్ చేసాం. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. సో మనకి ఎన్ని బిజినెస్ ఏరియాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు క్రియేషన్ చేసుకోవాలి. టీ కోడ్ OX03. యా, చూడండి ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు అసైన్మెంట్ చేసాం, మళ్ళీ బ్యాక్ వచ్చి డెఫినేషన్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాలి. బ్యాక్ వచ్చేయండి. అసైన్మెంట్ తీసేయండి, డెఫినేషన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, డిఫైన్ బిజినెస్ ఏరియా, క్లిక్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకిలాగే చాలామంది ప్రాక్టీస్ చేసి ఉంటారు. సో వాటిని కాపీ చేసుకొని జస్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, లేదు అంటే కొత్తగా క్రియేషన్ చేసుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా, ఇక్కడ చూద్దాం. యా, ఇది సెలెక్ట్ చేశాను. ఇది చూడండి బాక్స్లో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. 1 తర్వాత ఇది సెలెక్ట్ చేశాను, తర్వాత ఇది సెలెక్ట్ చేశాను. ఈ 3 సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి కాపీ యాజ్, దీన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ 3 ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు తగిన విధంగా మార్చుకుంటా. ఓకే, ఇక్కడ చూడండి బిజినెస్ ఏరియా వచ్చేసి 4 డిజిట్స్తో ఇవ్వచ్చు మనకి. ఓకే, నేను బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అని క్రియేషన్ చేసుకుంటా. లేదు అంటే కడప, నెల్లూరు, ఒంగోలు చేసుకుంటా. లేదంటే వరంగల్, ఓకేనా, మెదక్, ఏం చేసుకోవచ్చు మన చాయిస్. బిజినెస్ ఏరియాస్ ఇవి కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిలైట్ కదా, DEL1 ఇది ఒక బిజినెస్ ఏరియా. ఇది వచ్చేసి బిజినెస్ ఏరియా హైదరాబాద్ ఒకటి ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ DEL2 బిజినెస్ ఏరియా తర్వాత DEL3 అంటే మనం ఓన్గా క్రియేషన్ చేసుకోవాలి. ఇదేం కాపీ పేస్ట్ చేసేది కాదు, గుర్తుపెట్టుకోండి. కాపీ పేస్ట్ చేసే రకం అయితే కాదు, ఓన్గా జనరేట్ చేసుకోవాలి. బిజినెస్ ఏరియా ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లేకుండా లేకపోతే ఒక ఏరియా తీసుకున్నాను, లైక్ నెల్లూరు తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి కడప తీసుకుంటాను. ఇవి బిజినెస్ ఏరియాస్. ఓకే, ఎంట్రీ ఇవ్వండి. ఎంట్రీ ఇస్తేనే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 3 అని చూపిస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ చేయాలి. 3 బిజినెస్ ఏరియాలని క్రియేషన్ చేసాం. క్రియేట్ రిక్వెస్ట్. ఓకే, డిఫైన్ బిజినెస్ ఏరియాస్. కంపెనీ పేరు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, డెలైట్. సేవ్. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే అండి, ఇది కాన్ఫిగరేషన్ కూడా సక్సెస్ఫుల్గా క్లియర్ అయిపోయింది. ఈ బిజినెస్ ఏరియాస్ మీరు రాసుకోవాలి L1 అని, ఎందుకంటే ప్రతిదీ కూడా అవసరం, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఓకే, బిజినెస్ ఏరియాస్ కూడా క్రియేషన్ చేసామండి. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి,
కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టీ కోడ్ OCC1 అలాగనే వెళ్ళొచ్చు. లేదు అంటే మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ డెఫినేషన్ మెయింటైన్ కన్సల్టేషన్ ఏరియా. సో ఈ 3 బిజినెస్ ఏరియాస్కి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియాని పెట్టుకోవచ్చు. సో దాని కిందనే ఉంది చూడండి, మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకులాగా చాలామంది చేస్తూ ఉంటారు. మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళొచ్చు. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ బాగా మీకు గుర్తుండేది ఒకటి ఇచ్చుకోండి. సో లైక్ DELT ఇదే ఇచ్చుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఏరియా వచ్చేసి లైక్ ఇక్కడ ఏమి ఇచ్చుకోవచ్చు, కన్సాలిడేట్ ఫర్ డెలైట్ కంపెనీ. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కన్సాలిడేట్ ఫర్ డెలైట్ మీకు అర్థమయ్యే విధంగా రాసుకోండి డిస్క్రిప్షన్. ఓకేనా? ఆ 3 బిజినెస్ ఏరియాస్కి ఇది హెడ్గా DELT అని పెట్టాను. ఓకే, సేవ్. క్రియేట్ రిక్వెస్ట్. ఫైన్. area and then save. Okay, data was saved. Successful గా సేవ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్లియర్గా అర్థమవుతున్నాయి కదా? డౌట్స్ ఏమి లేవు కదా గైస్? ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు ఆ బిజినెస్ ఏరియా ఏదైతే క్రియేషన్ చేసామో సో అది మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేయాలి. OB-B6. ఇప్పుడు అసైన్ చేయాలంటే మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి? అసైన్మెంట్లోకి వెళ్ళాలి. ఓకేనా? జస్ట్ చూడండి, డెఫినేషన్ దగ్గరికి వచ్చేయండి. దాని కిందనే అసైన్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. దీన్ని క్లిక్ చేద్దాం. సో ఆల్రెడీ మనం కన్సాలిడేషన్ ఏరియా చేసాం కాబట్టి పొజిషన్లోకి వెళ్దాం. అసైన్మెంట్ అంటేనే మీరు పొజిషన్ గుర్తుపెట్టుకోండి. అసైన్మెంట్ అంటేనే పొజిషన్. పొజిషన్లోకి వెళ్ళి నువ్వు బిజినెస్ ఏరియా ఏం క్రియేషన్ చేసావు? Del1 అని చేసావు. అది టైప్ చేయి. Del1 అని ఇచ్చేసి ఓకే ఇవ్వు. కంటిన్యూ ఇస్తే ఆటోమేటిక్గా Del1, Del2, Del3 ఆటోమేటిక్గా వచ్చేస్తా చూడండి. హైదరాబాద్, నెల్లూరు, కడప. నువ్వు కన్సాలిడేషన్ బిజినెస్ ఏం చేసావు? DELT అని చేసావు. అది ఈ 3టికి అసైన్ చేయాలి. వచ్చిందా? కన్సాలిడేట్ ఫర్ డిలైట్. ఇది ఈ 3 బిజినెస్ ఏరియాలకి అసైన్ చేయాలి. చూడండి, ఎలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. నిదానంగా చేయండి. సేవ్. ఓన్ రిక్వెస్ట్. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ ఏరియా. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. బ్యాక్. సో క్లియరా? పొజిషన్, అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. ఓకే, క్లియర్? చాలా ఈరోజుటికి గైస్, ఓకేనా? చాలా ఈరోజుటికి 6 కాన్ఫిగరేషన్ చేసాం. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓబయ్య, మల్లికార్జున, గంగాధర్,
ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటండి? డౌట్స్ ఏం లేవు సార్. యా అంటే సో మళ్ళీ యా వీడియో వీడియోని 1-2 సార్లు చూడాలి. మళ్ళీ ఈ పీడిఎఫ్ ఫైల్ నేను గ్రూప్లో వేస్తాను. దాన్ని బట్టి స్లోగా నిదానంగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఆర్డర్ వేసి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఫస్ట్ కంపెనీ చేసాము, కంపెనీ కోడ్ చేసాము, తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ చేసాము, తర్వాత బిజినెస్ ఏరియా చేశాను, తర్వాత కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేశాను, తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేశాను. 6 కాన్ఫిగరేషన్స్ మీతో డిస్కస్ చేయడం జరిగింది క్లియర్గా. ఈ వీడియోని 1-2 సార్లు మీరు చూడాలి. 1-2 సార్లు మీరు చూస్తేనే మీకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం అవ్వవు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలాగే అనిపిస్తుంది. ఓకేనా? 1-2 సార్లు మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, క్లియర్? యా ఓకే. సో ఈ వీడియో ఆటోమేటిక్గా ఈ చాట్లోనే సేవ్ అయిపోతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వినండి. నేను పీడిఎఫ్ పంపిస్తాను గ్రూప్లో, అది చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేవు సార్. యా డన్ అండి. ఓకే.